హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగొచ్చేసి మేము చిన్న డే ఔట్ ప్లాన్ చేశాము. రీసెంట్‌గా మా వదిన ఇంకా అన్నయ్య వాళ్ళొచ్చారు కదా! సో, అలా బయటికెళ్దామని ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. అహానా కార్ ఎక్కగానే చూసారా ఎంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుందో. అహానాకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. అహానాకి కొంచెం సేపైనా అక్కడ ఉంటది కదా! మాకంతా అయినప్పటికి ఈవినింగ్ అవుతది. సో, అప్పటి వరకు వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటదని చెప్పేసి ఇంక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. మేము 4 మెంబర్స్ కలిస్తే మంచి వైబ్ ఉంటది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వాళ్ళున్న డేస్ అన్నీ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇంకా కొన్ని డేస్ ఉంటే బాగుండనిపిస్తది. సో, ఉన్న డేస్‌లోనే ఏమేం చేయాలి, ఎక్కడెక్కడికెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. టైమొచ్చేసి 2 అలా అయిపోయింది. లంచ్ చేద్దామని చెప్పేసి లంచ్ చేయడానికి వచ్చాము. రీసెంట్ టైమ్స్‌లో నాకైతే ఈ రెస్టారెంట్ బా నచ్చింది. అందుకే వదిన వాళ్ళకి కూడా ఇక్కడికే తీసుకొనొచ్చాము. మేమొచ్చేసి ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేసుకున్నామంటే మిల్క్ షేక్, మాక్టైల్, తందూరి, నాన్, బిర్యానీ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. మాకైతే ఫుడ్ బాగా నచ్చింది. వదిన వాళ్ళకి కూడా నచ్చింది. లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసాక మేము షాపింగ్‌కి స్టార్ట్ అయ్యాము. షాపింగ్‌కి ఎందుకెళ్తున్నామంటే కిషోర్ ఫుడ్ తింటూ షర్ట్ మీద ఫుడ్ పడేసుకున్నాడు. సో, షర్ట్ స్టెయిన్ అయిపోయింది. షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్‌కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నేను వదిన కిషోర్ మీద ఫన్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఫుడ్ పడేసుకున్నాడని చెప్పేసి. ఇదే షర్ట్ మీద పడిపోయిన స్టెయిన్. సో, మేము షాపింగ్‌కొచ్చేసి షాపర్ స్టాప్‌కొచ్చాము. కిషోర్ కొన్ని షర్ట్స్ చూస్తున్నాడు. ఏమైనా బాగున్నాయేమో సెట్ అవుతాయని చెప్పేసి. గానీ షర్ట్స్ అయితే ఏం బాలేవు. తనకి నచ్చలేదు. సో, ఒక టీ షర్ట్ తీసుకొని వెళ్ళిపోయాము. వదిన అక్కడ కొన్ని స్పెట్స్ ఉంటే చూస్తుంది. ఏమైనా సెట్ అయితే తీసుకుందాం అని చెప్పేసి. గానీ ఏం సెట్ కాలేదనమాట. తర్వాత చూద్దాంలే అని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అలా ఇంకా బీచ్ రోడ్‌కి వెళ్దామని అనుకునే లోపు అక్కడ ఒక స్టూడియో చూసామనమాట. టాటూ స్టూడియో. ఎప్పటినుంచో అనుకుంటున్నాం నేను, వదిన ప్లాన్ చేస్తున్నాం అనమాట. టాటూ వేసుకుందాం అని చెప్పేసి. కానీ కిషోర్‌కి చెప్పగానే సరే వేసుకుందాం అని చెప్పేసి కార్ ఆపేసాడు. డేర్ చేసేసి వెళ్లి ఇంకా టాటూ వేసుకుందాం అని ఫిక్స్ అయిపోయామనమాట. టాటూ స్టూడియోలోకి వెళ్ళాక అట్మాస్ఫియర్ అనేది చాలా క్లీనింగ్‌గా, ప్రొఫెషనల్ ఉంది. ఫస్ట్ స్టాఫ్ కన్సల్టేషన్ ఇచ్చారు. డిజైన్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇంకా సైజ్ కూడా ఫిక్స్ చేయాలి మనము. మేమైతే చాలా డిజైన్స్ చూసాము. గానీ చిన్న టాటూస్ అనుకున్నామనమాట. గానీ ఫైనల్‌గా ఎలిఫెంట్ టాటూ అనేది డిసైడ్ అయ్యాము. సో, టాటూ తర్వాత ఎక్కడేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అవ్వమన్నారు. ఫస్ట్ అయితే వదిన వెళ్లారు టాటూ వేసుకోవడానికి. నాకైతే భయమేసింది. వదిన వేసాక నేను వేసుకుందామని చెప్పేసి. డిజైన్ ఫిక్స్ అయ్యాక ఆర్టిస్ట్ నుంచి నీడిల్ స్టెరిలైజేషన్, టేబుల్ క్లీనింగ్, హైజీన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేశారు. నాకైతే చాలా నర్వస్‌గా ఫీల్ అయ్యాను నేనైతే. వదినైతే చాలా బాగా వేయించేసుకున్నారు. వదిన అయిపోయాక నేను వెళ్ళాననమాట వేసుకుందామని చెప్పేసి. పెయిన్ అయితే లైక్ అంటే పించ్ చేస్తున్నట్టే వచ్చింది. ఎక్కువేం ఉండదు. కానీ అవుట్‌లైన్ కొంచెం షేడ్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ అనిపిచ్చింది. గానీ బాగానే అయిపోయింది. అంతయితే పెయిన్ అయితే ఏమి అనిపియలేదు. ఫైనల్‌గా టాటూ అనేది కంప్లీట్ అయిపోయింది. మాకైతే అవుట్‌పుట్ చాలా బా నచ్చింది. చాలా బా చేశారు. చాలా క్యూట్‌గా అనిపిచ్చే ఆ ఎలిఫెంట్స్ అయితే. ఇంకా ఫైనల్‌గా మా ఇద్దరికి అనుకున్న బకెట్ లిస్ట్ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. మేము టాటూస్ అనేది వేయించేసుకున్నాము. సో, టాటూ అయిపోయిన తర్వాత పైన టోనియన్ గాయ ఉంటే కొంచెం వాక్సింగ్, థ్రెడింగ్ అవన్నీ చేయించేసుకొని ఇంకా అహానాని పిక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మీకు గనక నా వ్లాగ్స్ అనేవి నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.